తప్పకుండా నేను సిర్పూర్ నుంచే పోటీ చేస్తాను. బరాబర్ తప్పకుండా 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 చేస్తా నేను. అయితే ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయితే 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 ఒక్క నిమిషం నేను చెప్పేది మన స్థానిక సంస్థల్లో అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఎలక్షన్లలో తప్పకుండా మన సత్తా చూపించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ మన పార్టీలోకి రావాలనుకుంటున్న ఈ కొంతమంది వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు మరి వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర లేదు, ప్రవీణ్ కుమార్ ఇక్కడ ఉండడు, అది ఇదని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. కానీ ఈరోజు కేటీఆర్ గారి ముందర మీరందరూ కూడా ఆయనకు ఒక మాట ఇచ్చిండ్రు. ఏమనంటే ప్రవీణ్ కుమార్ వచ్చినా రాకపోయినా ప్రవీణ్ కుమార్నే మేము గెలిపిస్తామని మీరు అందరు మాట ఇచ్చిండ్రు. అదే మాట మీదనే సత్యన్న, వెంకన్న తర్వాత మిగతా అందరూ సీనియర్ నాయకులు కూడా ఈరోజు కేటీఆర్ గారి ముందర మాట ఇచ్చిండ్రు. ఇచ్చినా లేదా? మీరందరూ ఇచ్చిండ్రు. మళ్ళీ ఒకసారి మన ప్రాంతానికి ద్రోహం చేసి ఈ మన ప్రాంతంలో ఉండే సంపద ఆంధ్ర ప్రాంతానికి తీసుకుపోయిన వ్యక్తి వస్తే మళ్ళీ మన ప్రాంతం నాశనం అవుతుంది. అందుకొరకు దాని మీద మళ్ళొకసారి పునరాలోచించాలని చెప్పేసి కేటీఆర్ గారికి మరి చెప్పడం జరిగింది. వారు కూడా చాలా ఓపిక ఉన్నారు. మన అభిప్రాయాలన్నిటి కూడా పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టిలో కూడా పెడతామని చెప్పడం జరిగింది. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ద్వారా మీ సహకారంతో సిర్పూర్ నుంచే పోటీ చేస్తాను. థ్యాంక్ యూ.